ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 28వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం గత 4 సంవత్సరాలు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీకు ఖచ్చితంగా తీరుతుంది కోరిక. ఎటువంటి కోరిక? గత 4 సంవత్సరాలుగా ఉంది. ఆ కోరిక తీర్చుకోవడంలో మీరు ఏ విధంగా సక్సెస్ పొందబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలన్నీ కూడా వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవారాధన చెయ్యాలి, ఏం మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటినీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, ఇక వృషభ రాశి వారికి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశీర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులని కానీ బంధువులని కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. ఇక జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కలిగి ఉంటారు. వృషభ రాశిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు కొన్ని సందర్భాలలో కోపం అధికంగా వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో మంచి ఫలితాలను మీరు పొందుకుంటారు. ఇక ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇతరుల వల్ల మోసపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే, ఏ సలహాలనైనా పాటించే ముందు వాటికి 1కి 4 సార్లు ఆలోచించడం ఉత్తమం. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం మే 28వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనక, గత 4 సంవత్సరాల నుండి మీకున్నటువంటి ఒక బలమైన కోరిక తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక గ్రహస్థితి మార్పుల సమయంలో మీకు అనుకూలమైన ఫలితాలైతే ఇవ్వబోతున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం గత 4 సంవత్సరాల కోరిక అయితే నెరవేరుతుంది. ఇక ప్రతి ఒక్కరికి ఒకే రకమైన కోరికలు ఉండవు కదండి అనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కొక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది, పరిస్థితులు కూడా భిన్నంగా ఉంటాయి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మనం ముందుగా ఈ సలహాలు, ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే ఆ సలహాలను పాటించే ముందు 1కి 4 సార్లు ఆలోచించడం ఉత్తమం. ముఖ్యంగా విషయంలోకి వస్తే మాత్రం, ఎందుకంటే గ్రహస్థితిలో మార్పుల సమయంలో మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాయి. అయితే ఈ రోజు మీ లైఫ్ లో కోరుకున్న కోరికలు అయితే తీరబోతున్నాయి. ఈ రోజు మీ ముందుకొచ్చే అవకాశం ఉంది. 100కు 100% అయితే జరగబోతుంది. అయితే ఈ రోజు అందిపుచ్చుకుంటారు. కెరియర్ కు సంబంధించిన అవకాశాలు, ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాలు,
మీరు ఉద్యోగం చేసే కాడ మీకు ప్రమోషన్స్ అనేవి దక్కుతూ ఉంటాయి. ఈ విధమైన గుడ్ న్యూస్ అయితే ఈ రోజు మీరు అందుకోబోతున్నారు. మీపై అధికారుల ద్వారా కానీ మీకు రిసీవ్ చేసుకుంటారు. ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేక పోతున్న ఉద్యోగులు దానికి సంబంధించిన శుభవార్త అయితే ఈ రోజు వినబోతున్నారు. ఈ విధంగా వృత్తి జీవితానికి సంబంధించింది, కెరియర్ కు సంబంధించింది, ఉద్యోగ జీవితానికి సంబంధించిన సానుకూల పరిణామాలు, సానుకూల వార్తలు ఈ రోజు మీరు వింటారు. చాలా కాలం నుండి మీకు ఉన్నటువంటి కోరిక తీరే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారానికి మొదలు పెట్టాలని చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఎన్నో రకమైన ఆటంకాలు మీకు ఎదురవుతూ ఉన్నాయి. మార్గం లభించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఒక ఆదాయ మార్గం మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వ్యక్తులు మరొకరు ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదించి ఒక మంచి అవకాశాన్ని ఈ రోజు అందిపుచ్చుకుంటున్నారు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారో వారి ముందుకి ఒక అవకాశం రాబోతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుకునే అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పార్టీలో మీ యొక్క సేవలకు ఎవరు గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే గనక మీపై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు ఈ రోజు మీ శ్రమకు తగిన ఫలితాన్ని సంప్రదించుకోబోతున్నారు. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మీకున్న హామీ ఇవ్వబోతున్నారు. మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త. అలాగే పార్టీలో మీరు చేసే అటువంటి ఒక పని కారణంగా చక్కటి గుర్తింపు పొందుకునే అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. దీని కారణంగా వృషభ రాశి వారు ఆనందంతో ఎగిరి గంతులు వేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇటువంటి వ్యక్తిని కలుసుకునే మంచి అవకాశం ఈ రోజు మీ ముందుకు రాబోతుంది. దీని కారణంగా మీరు ఆనందంతో ఎగిరి గంతు వేసి ఆశ్చర్యానికి కూడా గురి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క బుధవారం రోజు మే 28వ తేదీన 2025వ సంవత్సరం రోజు దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. గత 4 సంవత్సరాలుగా నుండి మీకున్నటువంటి బలమైన కోరిక తీరిపోతుంది. మీకున్నటువంటి పరిస్థితులను బట్టి, మీకున్నటువంటి కోరికలను బట్టి మీ జీవితంలో ఒక్కో రకమైన కోరికలు ఉంటాయి. కాబట్టి ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనబడుతుంది. అయితే వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన చేయాలి. ఇక విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి. శని స్తోత్రాన్ని పారాయణం చేయాలి. శివ భగవానునికి వస్త్రాలను సమర్పించాలి. ఇక శని భగవానునికి సంబంధించిన నువ్వులను కానీ, పేదలకు నలుపు వస్త్రాలను కానీ దానం చేయండి. మీకు ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. ఇక మీకు ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే విద్యార్థులు, విద్యార్థులకు కూడా మీకు ఆర్థిక స్తోమత తగినట్లుగా మీరు సహాయం చేయడం వల్ల దానికి సంబంధించిన దాని తాలూకా సంబంధించిన పుణ్య ఫలితాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.